ప్రైజ్ ది లార్డ్. కృపాసువార్త వీక్షకులకు మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నయవంచన. నయవంచన అంటే నమ్మించి మోసము చేయడము, నమ్మక ద్రోహము చేయడము. అయితే ఈరోజు నమ్మక ద్రోహం గురించి మనము ధ్యానించబోతున్నాం కదా. ఎవరు ఈ రీతిగా నమ్మక ద్రోహానికి గురయ్యారు అంటే, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతిగా దేవుని ఎంపిక చేయబడినటువంటి సంసోను దేవుని చేతులు వాడబడడానికి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి. ఇతను దేవుని ఆత్మ చేత నింపబడి సింహాన్ని కూడా మేకపిల్లను చీల్చి చంపినటువంటి బలాఢ్యుడు. అలాంటి బలాఢ్యుడైనటువంటి సంసోను ఫిలిస్టీలను చంపుట కొరకు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు అని ఎరిగి ఫిలిస్టీన్లు సంసోను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ప్రేమించినటువంటి ఒక స్త్రీ డెలీలా, ఆ డెలీలా అనే స్త్రీ గురించి ఆ యొక్క ఫిలిస్టీన్ల సర్దారులు తెలుసుకొని ఆ సర్దారులు ఆమెను పిలిచి ఆమెకు వెండి నాణెములను వెలగా వేసి, ఇదిగో మీరు కనుక ఆ సంసోను బలమును ఎక్కడ ఉందో తెలుసుకొని మాకు చెప్పినట్లయితే ఈ నగలు లేకపోతే ఈ వెండిని నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఢిల్లీలో డబ్బుకు లోబడిపోయింది. ఈ లోకాన్ని శాసించేవి రెండు, ఒకటి డబ్బు, రెండు సెక్సువల్ టెంప్టేషన్స్, ఇల్లీగలిటీ. కాబట్టి ఈ డబ్బు ఆమెను ప్రేరేపించినప్పుడు ప్రేమించినటువంటి లేక ప్రేమించి తనతో ఉన్నటువంటి భర్త వంటి వాడైనటువంటి సంసోనును కూడా మరిచిపోయి డబ్బు కోసం సంసోనుని వారికి పట్టించడానికి ఆలోచించింది. ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది కూడా ఈ దినాల్లో భర్తలను చంపేస్తున్నారు. ఎందుకంటే భర్త కంటే కుటుంబం కంటే డబ్బు ఎక్కువైపోయింది, సుఖం ఎక్కువైపోయింది, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయాయి. కాబట్టి ఆ సుఖ సంతోషాల కొరకు బైబిల్ చెప్తా ఉంది, అది తుచ్చమైనటువంటి అభిలాషాన్ని, తుచ్చమైనది, అది క్షణంలోనే ఉండిపోతుంది. క్షణంలో ఉన్నటువంటి సుఖం అదే. ఆ క్షణకావేశంతో తన ఆ భర్త అయినట్టు దాంతో ఉన్నట్టు తన నమ్మినటువంటి సంసోను యొక్క బలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రేమతోనో తన లాలన మాటల చేత సంసోను బలాన్ని తెలుసుకోవడానికి ఈ డెలీలా మొగ్గు చూపినట్లుగా మనం చూస్తాం. ఈ డెలీలా ప్రతిరోజు కూడా సంసోన్ని విసిగించేదట. విసిగించి నీ బలం ఎక్కడుంది అన్నప్పుడు ఆయన విసుగు చెంది సంసోను డెలీలాకి తన బలం ఎక్కడుందో చెప్పినట్లుగా బైబిల్ తెలియపరుస్తుంది. కేవలం ఈమె డబ్బు కొరకు, చూడండి, డబ్బు కొరకు కట్టుకున్న భర్తని లేకపోతే నమ్మినటువంటి ప్రియుడిని కూడా చంపడానికి వెనుకాలేదు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ప్రాణానికే గ్యారెంటీ లేనటువంటి రోజులు ఇవి. అలాంటి స్థితిలో ఎందుకు ఇలాగ నమ్మి మోసపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ క్షణికమైన సుఖాల కొరకు, తుచ్చమైనటువంటి డబ్బు ధాన్యాల కొరకు, ధనాల కొరకు, బంగారం వెండి నాణెముల కొరకు నమ్మించిన వారికి ద్రోహం చేయకూడదు అని బైబిల్ తెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆమె లాలన మాటల చేత సంసోను విసిగించినప్పుడు అతను నేను చస్తే బాగున్ను అని ప్రాణం విసిగి చావుగోరి ఆమెకు నిజం చెప్పినప్పుడు, ఆ నిజాన్ని వెళ్ళి ఫిలిస్టీయుల సర్దారులకు చెప్పినప్పుడు వారు ఆయనను పట్టుకుని తన క్షవరము చేయించి తన జడలను కత్తిరించినప్పుడు యెహోవా బలము అనగా యెహోవా ఆత్మ ఆయన ఎడబాసిపోయాను కనుక సంసోను ఒట్టివాడైపోయిన బలహీనుడైన సంసోను పట్టుకొని వెళ్ళి కళ్ళు పొడిచి ఆ ఫిలిస్టీయుల ఆ దేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళి అతన్ని బంధించి అతన్ని తిరగలి విసిరేవారిగా చేస్తారు. ఇదంతా మనకు తెలిసినటువంటి పాఠమే. అంతేకాదు దేవుని బిడ్డలారా, నమ్మకండి. ఈ లోకంలో మనం ఎవరినైనా నమ్మాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనలా ప్రేమించే వారి లోకంలో ఎవరు లేరు. తల్లి అయినా మరుచినమో, తండ్రి అయినా విడిచినమో, కానీ నేను చెప్పినటువంటి గొప్ప దేవుడైనా మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఇదిగో నమ్మి తన రహస్యాన్ని చెప్పి నిద్రిస్తున్నటువంటి సంసోను తల యొక్క ఆ వెంట్రుకలను, జడలను కత్తిరించి ఒట్టివాడిగా చేసి శత్రువులకు చేతికి అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నేను ఒక దగ్గర చూశాను, ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కగానొక కూతురు పుడితే ఆ యొక్క స్త్రీ తన భర్తను చంపగోరి తన కుటుంబానికి, తల్లిదండ్రులకు దూరం చేసి వేరే ఇంటికి మార్చింది. కొంతకాలం తర్వాత భర్తను విసిగించింది. ఆయన చేస్తున్న పనిని అంతటిని కోల్పోయి ఎలాగోలా బ్రతకాలి, కుటుంబాన్ని పోషించాలని ఆటో కొనుక్కొని తోలుతుంటే ప్రతిరోజు ఆయనని విసిగించి తాగుడే అలవాటు లేని వానికి మద్యాన్ని అలవాటు చేసింది. అతడు పిచ్చివాడైపోయి ఒక దినాన్న ఆటోలో వస్తూ ఉన్నప్పుడు బస్కి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకనంటే విసుగుపాటు, విసిగిస్తే
చూస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది పంతం, దాని కొరకు భర్తనైనా చంపేస్తారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను భర్త కొరకే చెప్పట్లేదు, పురుషుల కొరకే చెప్పట్లేదు, స్త్రీలను కూడా పురుషులు ఇలాగనే చేస్తున్నారు. కాబట్టి నమ్మొద్దు, నైవంచనకు గురి అవ్వద్దు, నమ్మి మోసపోవద్దు. నిన్ను మోసం చేయని వాడు ఎవరైనా ఉన్నారనంటే అది నీ దేవుడిని యెహోవా. దేవుణ్ణి ప్రేమించు, దేవుని కొరకు జీవించు. అంతేకాని నువ్వు ఈ లోకంలో ఎవరిని నమ్మొద్దు. ఎందుకనంటే నీ బలహీనతలు తెలుసుకొని నిన్ను నయవంచన చేస్తారు. డబ్బే వాళ్ళకి ప్రాధాన్యం, నీ ప్రాణాల కంటే వాళ్ళకి డబ్బే ప్రాధాన్యం. నువ్వు బ్రతికినా చచ్చిన వరకు కావాల్సిన డబ్బు, సుఖం. ఆ సుఖం ఎక్కడైనా దొరుకుతుంది డబ్బు ఉంటే. కాబట్టి వెండి నాణెముల కొరకు ప్రేమించినటువంటి వ్యక్తి నమ్మి వేసింది ఈ డెలీలా. బైబిల్ చెప్తుంది వేశ్య అది దొంగ ఊబి లాంటి వాటిదట. దాంట్లో పడిన వాడు తిరిగి మరలా లేవడు. ఈరోజు అందరూ కూడా ఇలాంటి వేశ్య స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే బైబిల్ తెలియపరుస్తోంది, ఎవడు తవ్విన గుంటలు వాడే పడతాడట. ఏమి విత్తున్నావు మనుషుడా, నువ్వు అదే కోస్తావని చెప్తా ఉంది. ఆ రోజు ఆ సంసోను పట్టించినటువంటి డెలీలా అదే పట్టణంలో ఆ ఫిలిష్తీయుల యొక్క ఆ సభలో ఉన్నప్పుడు దేవుడు సంసోనుకి బలం ఇచ్చినప్పుడు ఆ గుడిని, లేకపోతే ఆలయాన్ని, లేకపోతే అక్కడున్నటువంటి ప్రదేశాన్ని సంసోను పడగొట్టినప్పుడు అందులో వారందరూ చనిపోయారు. వాళ్ళతో కూడా ఆమె కూడా చనిపోయింది. కాబట్టి మనం ఏం విత్తుతామో అది కోస్తాం. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే అదే చెడు నీ మీదకి వస్తుంది. ఆ నాశనం అనే పంటను నువ్వు కోస్తావు. డబ్బు, ధనం కంటే ప్రేమ ముఖ్యమో, ప్రేమ విలువైంది. నమ్మకము ముఖ్యమో, నమ్మకం విలువైంది. దాన్ని కోల్పోయినప్పుడు నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే. తెలుసుకొని జీవించు, వాక్యాన్ని విను, వాక్యానుసారంగా బ్రతుకు, నీ జీవితాన్ని కట్టుకో. దేవుని దీవించును గాక. ఆమేన్.